మామ మన వీడియోస్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏంద్ర నాటుకోడి పట్టుకోండి అనుకుంటున్నారు కదా. సో ఈరోజు అయితే మా ఊర్లో గ్రామ దేవతకి పొంగల్ అయితే పెట్టుకుంటున్నాము. సో అందుకని అయితే నాటుకోడి కోసం ఫామ్కి వచ్చేసాము. మా ఊర్లో ఎక్కడ ఎదిగినా కానీ నాటుకోళ్ళు అయితే అసలు దొరకటం లేదు మనకి. తిప్పారపాడులో నాటుకోళ్ళ కోసం అయితే వచ్చాము. నాటుకోళ్ళు ఏడా దొరకట్లేదు మనకి. సో ఇక్కడైతే ఫామ్ ఉంది తిప్పారపాడులో, ఊరు అవతల. ఇక్కడ వీళ్ళు బాయిలర్ కోళ్ళు అలాగే నాటుకోళ్ళు కూడా అమ్ముతా ఉన్నారనమాట. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసేయండి. ఫోన్పే అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతా, వీలైతే ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే నాటుకోళ్ళు అయిపోయినాయి అనమాట. 2 కోళ్ళే ఉన్నాయి. సో అందులో మనకు ఒకటి వచ్చేసింది. ఇదే మన కోడి. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ఇంకా వెయిట్ వచ్చేసి కేజీ 900 ఉంది. సో డబ్బులు అయితే 670 రూపాయలు అయింది. ఎవరికైనా కోళ్ళు కావాలంటే గూడూరు దగ్గరలో ఉన్నారనుకో ఈ నెంబర్ కాల్ చేయండి. నాటుకోళ్ళు కానీ బాయిలర్ కోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాయిలర్ కోడి అయితే కేజీ 150 రూపాయలు అంట. ఫారెన్ కోడి అయితే కేజీ 120 రూపాయలు. అండ్ అలాగే నాటుకోడి అయితే కేజీ 350 రూపాయలు. సో చాలా తక్కువ రేటు మనకి. ఇది ఫాము తిప్పారపాడు ఊరు అవతల ఉంటుంది ఇది. సో వెంకటగిరికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. సో గైస్ ఇంక మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. మా ఊళ్ళో టెంపుల్ ఎట్లుంటుందో చూపిస్తా. సూర్యకత్తి కోడి కోయడానికి రప్ప 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 ఇంట్లో పెట్టినారా. ఇదే మా గ్రామ దేవత పరమటమ్మ తల్లి అనమాట. గుడి లోపల ఇవేనమాట శిలలు, విగ్రహాలు అయితే లేవన్నమాట. సో ఇదైతే మా తాతల కాలం నుంచి ఉంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పటి నుంచి ఉందో. బట్ ఇలా అందరూ అయితే మా గ్రామంలో ఉండే ప్రజలందరూ ఇలాగా అమ్మవారికి పొంగలు పెట్టుకొని నైవేద్యంగా అలాగే మొక్కులు తీర్చుకుంటారు కదా. కోడిని కోసుకోవడం కానీ పొట్టేలు అట్లా కోసుకుంటారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మనం అయితే ఇక్కడ అమ్మవారికి తిరణాలు చేస్తాం. సో ఇయర్ కూడా చేస్తాము. అప్పుడు ఒక వీడియో బాగా అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే కొంతమంది మొక్క ఉంటారు కదా, పండగలు అయిపోయిన తర్వాత ఇలాగ అమ్మవారికి పెట్టేసుకొని నైవేద్యం సమర్పించేసిన తర్వాత మనమైతే వేటలు అయితే కోసుకుంటాము, పొట్టేలు కానీ కోళ్ళు అవి. సో ఇదైతే వేప చెట్టు గుడి ముందర. వేప చెట్టుతో పాటు రాగి చెట్టు కూడా ఉండింది. బట్ రాగి చెట్టు అయితే చచ్చిపోయింది. వేప చెట్టు బాగా మొలిచేసింది. సో ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట పొంగలు పెట్టుకోవడం. ఇంకా వేప చెట్టు చుట్టూరు కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసి ఆ వేప చెట్టుకి అయితే పసుపు కుంకుమ ఒక పూలమాల అయితే వేసేసాము. సో ఇంకా పొంగల్ అయ్యే లోపల ముచ్చట్లు అయితే చెప్పుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ టెంపుల్ చుట్టూ పచ్చటి పొలాలు, ఈ మధ్య పైరు వేసారు వరి. సో ఇలా కోడిని కడిగేసి కాళ్ళు మొహం ఇలా పసుపు బొట్లు అవి పెట్టేసిన తర్వాత మనం పొంగల్ చేసాం కదా, ఇంకా అవి దేవుడికి అయితే సమర్పించేసేయాలి అన్నీ కొంచెం కొంచెంగా. సో ఎంతమంది అయితే పొంగల్ పెట్టుకుంటున్నారో అందరిలోంచి కొంచెం కొంచెంగా దేవుడికి అయితే సమర్పించేసి ఇంకా సాంబ్రాన్ని వేసేసి మనం అయితే టెంకాయ కొట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంక ఇలా గొంతు ఎందుకు లోడతారంటే బ్లడ్ ఉంటుంది కదా కోడిని కోసిన తర్వాత. సో ఆ బ్లడ్ అంతా ఈ గొంతులో వేస్తే అమ్మవారు వచ్చి తాకుతారని నమ్మకం. సో ఇంకా కోడికి అయితే సాంబ్రాన్ని వేసేసి బాగా మత్తులాగా పట్టేసి అది సెకను ఇయ్యాలి కదా. సో అందుకోసం అయితే ఇలా చేస్తారనమాట. ఇంకా పేక కోసేసి ఇంకా కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేసిన తర్వాత బ్లడ్ అంతా గొంతులో పడేంతవరకు ఉండిచ్చి కోడిని అయితే పక్కనే వేసేయాలి. ఇంకా అమ్మవారికి ఇచ్చిన హారతి అయితే ఆరిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో హారతి ఆరిపోయిన తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఇంకా కోడిని అయితే ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడే మనం అయితే కోడుకుండే బొచ్చు అంతా పీకేసేయాలి. సో ఇంటికి తీసుకెళ్ళామనుకో ఇదంతా ఇంట్లో ఉండిపోద్ది కదా గాలికి అలాగా. సో బొచ్చంతా పీకేసిన తర్వాత ఇంటికి వెళ్ళి బాగా కాల్చుకున్నాం అనుకో దానికి సొనలు అవి ఉంటాయి కదా బ్లాక్గా లోపలికి స్కిన్లో గుచ్చుకొని. సో అవన్నీ అయితే కాలిపోయి ఊడొచ్చేస్తాయి అనమాట. సో కాల్చుకున్న తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని కోడికంతా రాసేసుకున్నాం అనుకో క్రిములన్నీ పోతాయి. పసుపు మంచిది కదా. సో ఇంకా అలాగా పసుపు అంతా వేసి కడిగేసుకున్న తర్వాత ఇంకా మనం చూపిస్తున్నాం కదా మా నాన్న కోస్తున్నాడు. ఈ విధంగా అయితే కోసేసుకోవాలి మనం నాటుకోడిని. రెక్కలు, కాళ్ళు, పొట్ట, లోపల గుండెకాయలు అన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటిని అయితే బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని కోడిని ముక్కలుగా కొట్టేసుకోవాలన్నమాట. సో ఇక లోపల పొట్టను అలా చేలిస్తే లోపల గుండెకాయ, లివరు అన్నీ ఉంటాయి. మీకు ఎంతమందికి లివర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.
ఒక పొట్టలో పేగులు ఎన్ని ఉంటాయి కదా వాటిని అన్నిటిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే కర్రీ చెడిపోద్ది అనమాట, బాగా రాదు. సో అవన్నింటిని నీట్గా కోసేసుకొని పక్కన పడేసుకోవాలా. సో ఇంకా వాటిని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పొట్టని మనం అయితే ముక్కలు ముక్కలుగా కొట్టేసుకొని కూర వండేసుకోవడమే. సో ఇదైతే కాలుకుండే లెగ్ అనమాట. కండ ఉంటుంది కదా, ఆ కండనంతా తీసేస్తున్నాం అనమాట, ఎముకలతోటే వండకుండా. సో ఇంకంతా కండ పక్క తీసేసిన తర్వాత మా నాన్న అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తున్నాడు. మా అమ్మ అయితే నాటుకోడి తిందో, మా అమ్మకి ఇష్టం లేదనమాట నాటుకోడి, బట్ మేమైతే తినేస్తాము. సో అక్కడ వరకు కాళ్ళు పారేసి మిగతాదంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కత్తితో, తర్వాత అయితే మనం కత్తిపేటతో కోసేసుకోవాలి. ఇలాగా మా నాన్నే చేసేస్తారు మొత్తము, మా అమ్మకి ఏం శ్రమ లేకుండా. సో ఇంక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని బాగా నీట్గా కడుక్కొని ఒక 2-3 సార్లు విజిల్ కుక్కర్లో అయితే, ఒక లేత కోడి అనుకోండి 2 విజిల్స్ చాలు, అదే లైట్గా ముదురుగా ఉంటే ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా చేసేసుకోండి. బాగా మెత్తగా అయితే కోడి అయిపోయింది, ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనమాట. మా అమ్మ అయితే వెజిటేబుల్ రైస్ చేసింది నాటుకోడిలోకి. ఇంకా అలా 2 వేడి వేడిగా ఇప్పుడే పొయ్యి మీద నుంచి దించింది. సో ఇంకా ఆకలేక 2 వేసేసుకున్నాం అనమాట, వేడి వేడిగా ఉంది. సో ఇంకా అలాగా ఒక చిన్న ముక్క తీసుకొని బాగా మెత్తగా ఉడికిపోయింది, ఎందుకంటే విజిల్ కుక్కర్లో వేసాం కదా, సో అందుకని అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఇంకా అలా ముక్క పెట్టుకొని కొద్దిగా కలుపుకొని తింటుంటే, చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది.